అందిన వార్త అసెంబ్లీలో నోరు జారిన సీఎం రేవంత్ రెడ్డి. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి, దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై మాజీ మంత్రి హరీష్ రావును వివరించారు. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట తూలారు. హరీష్ రావును ఆర్థిక మంత్రి అని సంబోధించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ హరీష్ను ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తున్నా అని అన్నారు. తర్వాత మాజీ అని సరిదిద్దుకున్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం, ఇక దీనిపైన హరీష్ రావు ఆర్థిక మంత్రి అంటూ మాట తూలిన సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.